వందనం కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అంటే ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాదం కొందన స్తోత్రం. ఈ చిన్న పరిచర్యను ప్రభావ మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోగ్యబండులుగా మా మీదకి మీ ఆశీర్వాదం దీవెనకలను సహాయం చేయమని శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. కనుక తిన్నని మార్గం గత 2 వారాలకు ముందుగా కయ్యను మార్గము, అదే సమయంలో మనం దుస్తుల యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకున్నాం. ఈ దినాన ఆ యొక్క కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ సత్యాన్ని
ప్రభు తన కృప ద్వారా మనకు బయలుపరచును గాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించచ్చు, దాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. మార్గం తిన్నని మార్గమును విడిచి మరి అటు కయ్యను అయితేనేమి, ఇటు కోరహ అయితేనేమి, మరి బిలాం అయితేనేమి, యూదా రాసిన పత్రికలో మనము 11వ వచనములో ఇది వరకు తెలుసుకున్నాం. మరి అట్టి రెండవ వ్యక్తి అయినటువంటి బిలాం, మూడవ వ్యక్తి అయినటువంటి కోరహు గురించి కొంత వివరణాత్మకంగా మనం తెలుసుకుందాం. మీకు తెలియదని కాదు, తెలిసినటువంటి విషయాలనే మనము మరలా ధ్యానించినచో ఆ తిన్నని మార్గములను విడివకుండా యథార్థమైనటువంటి మార్గములో జీవించుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. యెహోషువ 13వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపిరి. సోదెగాడునైన బిలాం. చూడండి మాటలు చక్కగా ఉన్నాయో. మీకా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధకుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పొచ్చు. ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. మత్తయి గ్రంథం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, మొదటి భాగం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 4-5 వచనాలు. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జల సమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయనుంది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపాను. చిత్తగించము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చను. వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియో, శపించువాడు శపింపబడుననియో నేను ఎరుగుదును అనేను. చూడండి 7-8 వచనాలు చదువుతున్నాను. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోద సొమ్మును చెదపట్టుకుని
బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనికి చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులను బిలాము వద్ద బస చేసేది. 20-21 వచనాలను చదువుతున్నాను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలిచిన ఎడల పిలవచ్చిన ఎడల నీవు వారితో కూడా వెళ్ళుము, నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చేయవాలని అతనికి సెలవిచ్చను. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవాలని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. 27, 28, 29 వచనాలు. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను గనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్యం ఇచ్చెను గనుక, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తునని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపిందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననేది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినైతిని, బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి నన్ను ప్రాణము రక్షించిందని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలుకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అక్షరాల బిలాము దేవుడు ఏదైతే తెలియచేయమన్నాడో అదే తెలియజేశాడు. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికిదనని నీవు నా యుద్ధకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించను, నేను నా జనుల యుద్ధకు వెళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచదును రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యనెరిగిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు.
ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రములో యాకోబు ఉదయించను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును అని సెలవిచ్చాడు. యెహోషువ గ్రంథం చూడండి 24వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. తర్వాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా, నేను బిలాము మనవి విననొల్లనైతని గనుక అతడు మిమ్మను దీవించుచునే వచ్చను. అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించదను. కనుక ఆయనే మనల్ని విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. చూడండి, కొన్ని వచనాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఎవరికండి ఆయన శాంతికరం? సర్వలోకములకు శాంతికరమైన దేవుడు. మరి అట్టి దేవుణ్ణి ఇంకనూ ఎరుగలేక తినని మార్గమును విడిచి బిలాము కోరహు చేసినట్లుగా త్రోవ తప్పిపోతున్నారు. కోరహు ఏం చేశాడండి? 3వ వ్యక్తి యూదా రాసిన పత్రిక 11వ వచనములో వ్రాయబడినట్లుగా కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కోరహు ఎవడు? ఆదికాండం 36వ అధ్యాయం 15వ వచనం. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారుడు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనదు నాయకుడు, కోరహు నాయకుడు. కాబట్టి యోషావుకు మనుమడు మరి కోరహు, ఎలీఫజు కుమారుడు కోరహు. మరి ఇటువంటి వ్యక్తి మరి ఏం చేశాడు? చూడండి 16వ అధ్యాయం సంఖ్యాకాండం. లేవికి మనుమడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారులకు కోరహు, రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజంతోను ఇట్లను, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వారిని తన యొద్దకు చేర్చుకొనును అని మోషే సెలవిచ్చాడు. 23-24 వచనాలు చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాడు, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల నుండి చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను,
అభిరాములు ఎద్దకు వెళ్ళగా ఇశ్రాయేళ్ల పెద్దలు అతని వెంట వెళ్ళి అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకుండినట్లు వారికి కలిగినదేది ముట్టకూడని ఆ సమాజంతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను లక్ష్యము చేసిరని మీకు తెలియనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, నోవహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారితో వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారు చుట్టూనున్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగి వేయునేమో అనుకుని పారిపోయేది. మరి యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. అదండి కోరహు యొక్క మార్గం. అందుకే దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని సెలవిచ్చాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచ్చా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వల్ల విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధి అనుభవించిన వాడిని గాను, మనుషులు చూడగలన్న వాడుగాను ఉండను. అతడు తృణీకరింపబడిన వాడును కనుక మనం అతన్ని ఎన్నిక చేయక పోతే నిశ్చయముగా అతడు మన రోగం వల్ల భరించను, మన వ్యసనం వల్ల వహించను. ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వల్ల బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతన్ని ఇచ్చితిమి. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడను.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడును. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడును కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 7వ వచనం ఆఖరి భాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక తిన్నని మార్గమును విడిచి మరి బెయోరు కుమారుడైన బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించినాడు. అలాగుననే కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించినారు. నా ప్రియమైన వాళ్ళ, నువ్వు ఎటువంటి మార్గంలో జీవించినావో ఒకసారి పరీక్షించుకొని మనం చేస్తూ ఉన్నాను. యేసు యొక్క మార్గంలోనికి నువ్వు వచ్చినట్లయినచో నీవు రక్షించబడగలుగుదు. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రం. తినని మార్గమును విడిచి ప్రభువా, మరి కయ్యను బిలాము కోరహులు మరి త్రోవ తప్పిపోయినట్లుగా లేఖనములు ఘోషించుతున్నవి గనుక ఆ మాటల ద్వారా మమ్మలను ప్రభా మీరు హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒకవేళ ఇంకను ప్రభా కయ్యను బిలాము కోరహు మార్గములలో ప్రభా ఎవరైనా ఇంకను నడుచుచూ ఉన్నట్లయినచో అట్టి వారికి మీ కృపను అనుగ్రహించి విడుదలను అనుగ్రహించిన తండ్రి, సత్య వార్తను సత్య దేవుడైన మిమ్ములను ఎరుగుటే నిత్య జీవమని తెలియజేసి అలాగ మార్గం సుముఖం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారు కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును.